రక్షించబడిన తర్వాత మీరు దేవుని ఆత్మలో పరిపూర్ణులైనారు కాబట్టి దేవుని ఆత్మ మీలో అలా నివాసం చేస్తుంది. హల్లెలూయా. మంచిది. అందరు బాగున్నారు కదా? మంచిది. మొత్తం మీద ఈ 40 లెంటెన్ డేస్లో, ఈ 40 ఉపవాస రోజుల దినాల్లో ప్రతిరోజు శుక్రవారం దినాల్లో నిజంగా దేవుని సన్నిధిలో మీరు ఇంత ఆత్మీయత బలమును, దేవుని శక్తిని ఆస్వాదిస్తూ దేవుని యొక్క బలాన్ని పొందుకొనొచ్చు. ప్రతిరోజు దేవుని శక్తిని మీరు పొందుకొనొచ్చు. ప్రభు సన్నిధిలో పరిపూర్ణులు అవుతున్నందుకు నిజంగా ఎంతో గొప్ప ఆనందం. హల్లెలూయా. ఇది దేవుడు మనందరినీ, మిమ్మల్ని, మన సంఘాన్ని ప్రేమిస్తున్నందుకు దేవునికి ఒకసారి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మంచిది. ఇవాళ ఇంతవరకు మన మధ్యలో స్థానిక సంఘ కాపరి అయ్యగారు చక్కటి వర్తమానం మనకందరికీ కూడా అందించారు. దానికంటే ముందుగా ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, నరేష్ అయ్య గారు, మరి అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, ప్రభు నామంలో వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళు ప్రేమతో ఈ సంఘాన్ని నన్ను ఆహ్వానించారు. అయ్యా, ఈరోజు వచ్చి మా సంఘంలో మీరు దైవవర్తమానమును అందించి వెళ్ళండి అని వాళ్ళు నాకు ఇంటిమేషన్ చేశారు. వాస్తవంగా నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. నిజముగా రాలేని పరిస్థితిలోనే ఉండిని. కానీ దేవుని ఆత్మ ఆ రీతిగా బలవంతం చేసి ఇక్కడ తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కటి ఆత్మీయ వర్తమానాన్ని విన్నారు కాబట్టి నేను ఎక్కువసేపు సమయం తీసుకోను. కొద్ది వాక్యం నేను చూపించి చేస్తాను. మరి ముఖ్యంగా చాలా గొప్ప వర్తమానము, గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే మన మధ్యలో ఉన్న సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, సంఘంలో దేవుని బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారు దేవుని సేవ కోసము ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. ఇక్కడ నేటి దినము వారికి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలోకి వచ్చి ఆయన యొక్క పరిమళ తైలముతో, ఆయన యొక్క నూనెతో, పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించనై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా వారు గొప్ప ధన్యులు. వాళ్ళు చాలా ధన్యులు. ఈరోజు చాలా గొప్ప విషయము. ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచర్య చేయు వాళ్ళు, దేవుని పరిచారకులు, దేవుని సేవకులై ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని దేవుడు దర్శించనై ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా మనము జాగ్రత్తగా ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. కళ్ళు మూసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నేటి దినములో సంఘములో నీ బిడ్డలందరూ ప్రభా, మీరు బోధించే మీ మాటలను, మీరు బోధించే మీ బోధను వాళ్ళు వినాలని ఆశ కలిగి ఉన్నారు. ఏ బిడ్డతో మీరు ఏం మాట్లాడని ఉన్నారో మాకు తెలియదు దేవా. బిడ్డలైతే ఆశతో ఉన్నారు, వారిని మీరు దర్శించండి. మరి ముఖ్యంగా దానికంటే ముందు పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యలో నివాసము చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి, నాలుకలుగా విభాగింపబడి స్థలమంతయు మీరు ఆవరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి బిడ్డని మీరు తాకనే ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చొని నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించనైనందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో మీరు ముద్రించి దీవెన ఆశీర్వాదములతో వారి గృహాలకు తిరిగి పంపనేనందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
చాలామంది బిడ్డల్ని ఈ సమయం ముందు మీరు అభిషేకించి బహుబలమైనటువంటి నీ పరిచర్య నిమిత్తము సిద్ధపాటు సిద్ధము చేసుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాంటి వారిని మీరు ప్రత్యేకమైన అభిషేకంతో మీరు అభిషేకించరై ఉన్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రంలో మహిమ కలుగును గాక. దేవా నీకు స్తోత్రంలో ఈ సమయంలో మా ఆత్మ పూర్ణమై పరిశుద్ధాత్మ తండ్రి ఈ ప్రాంతం అంతా మీరు అల్లాడుచున్నారు మీ ఆత్మ చేత. అయ్యవ్వా ఈ ప్రాంతం అంతా ప్రభా మీరు సంచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరము నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. నీ తాకిడి కోసమే కనిపెట్టుచున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మీరు ప్రతి వారిని తాకుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. ప్రతి వారిని మీరు దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. ప్రతి వారిని మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. మీరే సహాయం చేసి మీ ఆత్మతో అందరినీ దర్శించమని మాట్లాడే ఉన్న మీరు మా మధ్యలో ఉండి ప్రతి ఒక్కరిని దర్శించమని మాట్లాడమని బలపరచమని పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని మమ్మల్ని మీ దయగలస్తుగా పెంచుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దైవ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1 దయచేసి మొదటి వచనము ఎవరైనా చదివి సహాయం చేయండి. చాలు బాబు, రైటమ్. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. సమయం కొంతే ఉంది, కొద్ది సమయంలో నేను ముగించేస్తాను. ఇక్కడ దేవుని అభిషేకం కోసము సిద్ధపాటు కలిగి ఉన్న వారు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఓకేనండి. ఇక్కడ ఒక ఆయన అభిషేకించబడినటువంటి దైవజనుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. అభిషేకము పొందిన రాజు, అతను అభిషేకము ఉన్నటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు సౌలు. ఏం పేరమ్మా? సౌలు. ఈ సౌలు రాజుగా ఇజ్రాయేలీల మీద ఇజ్రాయేల్ జనాంగం మీద దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. అతన్ని అభిషేకించాడు దేవుడు. దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడినటువంటి వాడు ఎలా ఉండాలమ్మా? అయ్యా ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో, వణుకుతో, విశ్వాసముతో ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించాలి. అంతే కదా? దేవుని అభిషేకము అతని మీకు వచ్చినప్పుడు, అతను ఇజ్రాయేల్ మీద పరిపాలన చేస్తున్నప్పుడు అతను చాలా నీతిమంతుడై, పరిశుద్ధుడై, యథార్థవంతుడై, దేవుని భయము కలిగిన వాడై, భయముతో, భక్తితో, వణుకుతో దేవుని జనాంగాన్ని నడిపించాలి. అలాంటి వ్యక్తి కొంతకాలము నడిపిస్తూ వచ్చిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు. బాగానే పరిపాలించాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని. తర్వాత ఏమి జరిగిందో తెలియదు, కానీ ఏమి జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి అతని మీద ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకము తొలగిపోయింది. జాగ్రత్త వినాలమ్మా దేవుని వాక్యం. అయ్యా జాగ్రత్త వినాలి. అతని పైన ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకము తొలగిపోయింది.
ఎందుకు తొలగిపోయింది అంటే అతను దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నాడు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవుని పట్ల ఉన్నటువంటి భయము, భక్తి, విశ్వాసము అన్ని కూడా కోల్పోయి ఉన్నాడు. అతని మీద ఉంచబడినటువంటి దేవుని అభిషేకము అతను విడిచి వెళ్ళిపోయింది. అతని మీద ఉన్నటువంటి అభిషేకము ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిందో వెంటనే ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ అతని ఆవరించింది. హల్లెలూయా. దేవుని ఆత్మ అతను విడిచిపోయినప్పుడు వెంటనే దేవుని అభిషేకం ఎప్పుడైతే అతను విడిచి వెళ్ళిపోయిన వెంటనే దురాత్మ శక్తి వచ్చి అతని మీద కూర్చుంది. దురాత్మ శక్తి వచ్చి అతని మీద కూర్చున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నీ మారిపోయినాయి. తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది, తన స్థితిగతులు మారిపోయినాయి. తనకు అభిషేకం పొందినప్పుడు ఉన్నటువంటి గుణలక్షణాలు, దేవునికి సంబంధించిన గుణలక్షణాలు ఉన్నాయన్నీ కూడా ఒక్కసారి అతను విడిచి వెళ్ళిపోయినాయి. తర్వాత వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే సాతాను వచ్చి అతను కూర్చున్నాడో అతని బ్రతుకు మొత్తం కూడా సంపూర్ణంగా వ్యతిరేకమైపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అతను అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఎవరండి? సమూయేలు అభిషేకించినాడు. ఎవరిని? సౌలుని. ఆ అభిషేకాన్ని కాపాడుకోలేని సౌలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా ప్రవర్తించాడో, దేవుని మాటకు అవిధేయం జీవించాడో, దేవుని మాటలకు వ్యతిరేకంగా బ్రతికాడో, దేవునికి అవిశ్వాసంగా జీవించాడో అతను ఉన్నటువంటి దేవుని శక్తి వెళ్ళిపోయిన వెంటనే సాతాను యొక్క దురాత్మ శక్తి అతని మీద ఆవరించినప్పుడు అతను చేయరాని కార్యములు చేయుటకు పూనుకొనెను. అతను సౌలు. ఎవరండి? సౌలు. అతని విషయంలో ఎవరైతే సౌలుని అభిషేకించారో అతను ఏడుస్తున్నాడు. ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు. అరే, నేను దేవుని ఆత్మ చేత ఇతను అభిషేకించానే, దేవుని శక్తి చేత ఇతను అభిషేకించానే, ఇది వీళ్ళందరూ కూడా దేవుని, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలు కదా, దేవుని పరిపాలించాల్సిన జ్ఞానము ఇతడికి దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుడు అట్టి జ్ఞానము చేత ఇతనికి ఇచ్చి ఇతని పరిపాలనకు తీసుకెళ్తాడని ఆశతో ఇతను నేను దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకిస్తే ఇతను దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని అభిషేకం పోగొట్టుకున్నాడని ఏ దైవజనుడైతే అభిషేకించిన ఆ సమూయేలు ఎవరైతే ఉన్నారో ఆ సమూయేలు ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు. చూడండి అమ్మా, ఆ మాట చదవండి దయచేసి, మనోళ్ళందరూ వింటారు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నుండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎన్ని రోజులు ఏడుస్తావయ్యా? చాలు అయ్యా, అమ్మ చాలమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు సమూయేలు? అతను నేను రాజుగా నియమించాను, కానీ అతను ఉండాల్సిన సిద్ధపాటులో అతను ఉండలేకపోయాడు, నడవాల్సిన విధానంలో నడవలేకపోయాడు, బ్రతకాల్సిన విధంగా బ్రతకలేకపోయాడు, నా సన్నిధిలో భయము, వణుకు, విశ్వాసాన్ని కోల్పోయాడు. అందుకే నేను అతన్ని విడిచిపెట్టాను. అతని కోసం నువ్వెందుకు ఏడుస్తావయ్యా అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు బాధ ఏంది? అయ్యో, దేవుడు సమూయేలుకి ఎంతో కృపనిచ్చి ఈ సౌలుకి దేవుడిని కృపనిచ్చి, సౌలా నా జనంగాని పరిపాలించయ్యా, సౌలా నా జనంగాని చాలా జాగ్రత్తగా కాయువయ్యా, నేను నీకు వారి మీద అధికారం ఇస్తున్నాను అని దేవుడు ఎంతో సౌలుని నమ్మి అవకాశాన్ని ఇస్తే దేవుని ఇచ్చినటువంటి అవకాశాన్ని సౌలు ఏం చేసుకున్నాడు? పారదొలుకున్నాడు. దాని విషయంలో దేవుడు వదులుకున్నాడు, కానీ సమూయేలు వదులుకోలేకపోయాడు. ఎందుకంటే అయ్యో ఏడుస్తున్నాడు, ఇజ్రాయెల్ని పరిపాలించే సౌలు ఇలాగ అయిపోయాడే అని దేవుడు ఆ యొక్క సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. కింద చూడండి, దయచేసి చదవండి మా తర్వాత. అయ్యా సమూయేలు, నువ్వు ఏడవకి, ఇంకా
దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. జాగ్రత్త వినాలమ్మా, అయ్యా జాగ్రత్త వినాలి. ఏడోకు సమూయేలా, నీ కొమ్మును తైలంతో తడుపుము. అమ్మ చదవమ్మా. బెత్లెహేమున యెషయితో నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో నేను రాజుగా నియమించున్నాను. సమూయేలు, నేను ఎట్లెళ్తున్నాయా? నేను వెళ్ళిన సంగతి సౌలు తెలిస్తే సౌలు నన్ను చంపేస్తట్టున్నాడు. హల్లెలూయా. నువ్వేమో వెళ్ళమంటున్నావు ఎవరి దగ్గరికి? యెషయి దగ్గరికి వెళ్ళిపో, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు చెప్పిన ప్రకారంగా నువ్వు చేద్దు, కానీ నువ్వు వెళ్ళి అక్కడికనంటే ఈ సమూయేలు భయపడుతున్నాడు. ప్రభా, నేను ఈ మాట విని యెషయి దగ్గరికి నేను వెళ్తాను, నువ్వు చెప్పిన మాట ప్రకారం వెళ్తాను, నువ్వు చెప్పింది నేను వింటాను, నువ్వు చెప్పిన ప్రకారం నేను చేస్తాను. కానీ ఈ వార్త సౌలు కనుక తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడయ్యా అని భయపడుతున్నాడు. ఆయన అంటాడు, సమూయేలు నువ్వు భయపడకు, నువ్వు బయలుదేరు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. యెషయి బెత్లెహేమీయుడు అనేటువంటి యెషయి ఉంటాడు. యెషయికి 7 కుమారులు ఉంటారు. అతనిలో నేను కొన్ని ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి అని చెప్పినప్పుడు ఈ యొక్క సమూయేలు బయలుదేరి యెషయి ఇంటికి వెళ్తాడు. ఎక్కడికి? యెషయి కుటుంబానికి వెళ్తే, ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే యెషయి కలిచాడు. అతనికి ఎంతమంది కుమారులు? ఎంతమంది అమ్మా? 7 కుమారులు ఉన్నారు. యెషయికి 7 కుమారులు ఉన్నారు. కానీ 7 కుమారులు చాలా యుద్ధ శూరులు. హల్లెలూయా. ఎవరమ్మా? ఎవరండలో? యుద్ధ శూరులు, చాలా బలాఢ్యులు, చాలా బలము కలిగిన వాళ్ళు, చాలా ఎత్తైన మనుషులు, చాలా యుద్ధ శూరులు. కాబట్టి అందులో ఒక కుమారుని నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి అక్కడికి, నేను చెప్పిన ప్రకారం నువ్వు చేద్దువనంటే దేవుని మాట ప్రకారము సమూయేలు ఎక్కడికి వెళ్ళాడో? యెషయి కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ యొక్క వచ్చాడు, కుమారులు అందరు లైన్గా వచ్చారు, లైన్గా నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరు ఇంత పొడుగు ఉన్నారు, ఇంత లావు ఉన్నారు, అందరు యుద్ధ శూరులు. ఒక్కొక్కరు చూస్తుంటే ఓహో ఇతను చాలా సుందరంగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, ఇతనే కావచ్చు అనుకొని దేవుడు ఆ యొక్క సమూయేలు ఇతనే కావచ్చు దేవుడు ఎన్నుకున్నది, ఇతనే కావచ్చు దేవుడు ఏర్పాటు చేసుకుంది, ఇతన్ని అభిషేకిస్తాని అతని దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు అంటాడు, అయ్యా నేను ఎన్నుకుంది ఇతని కాదు, ఇంకా చూడు అంటాడు. ఇంకా చూడు అంటాడు. అక్కడ చూడనప్పుడు ఎంతమంది అయ్యా కుమారులు నీకు? యెషయి అంటే అయ్యా నాకు 7 కుమారులు. సరే ఏరు నీ కొడుకు? నా కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారయ్యా. ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్కడు ఇంత లావు ఉన్నారు, ఇంత ఎత్తున్నారు. కానీ ఆ ఎత్తు ఎంతంత లావు బలంగా ఉన్న వారిలో ఏ ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఏ ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడా? చేసుకోలే. అక్కడ చదువుదాం, వాక్యం చదువుదాం దయచేసి, చూడండి ఒక మాట. అది కాదమ్మా, రైట్ అయ్యా, చదవండి అయ్యా. లేదండి, 7వ వచనంలో మనుషులు మనుషులు, వెరీ గుడ్, మనుషులు లక్ష్య పెట్టు వారిని చదమ్మా. అతను అమ్మా 7వ వచనము అమ్మా 7 చదమ్మా. అయితే సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టువాని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు అయితే పై రూపం చూస్తారు, కానీ దేవుడైతే హృదయాలను చూచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరిని చూస్తారు ఈ రోజుల్లో? ఏం చూస్తారయ్యా? పై రూపం చూస్తారు, బలము చూస్తారు. అజయ్ చెప్తున్నాడు అక్కడ నుంచి, వెరీ గుడ్. ఎత్తు చూస్తారు, ఆహా ఈ అయ్యగారు ఇంత ఎత్తు, ఇంత పొడు, ఇంత లావు, ఇంత బలంగా ఉన్నాడంటే ఇతను పెద్ద వాక్యం ఎత్తుకొచ్చుండి మా చెప్తాడని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కాదు చూడాల్సింది, అది కాదు చూడాల్సింది. పై రూపాన్ని చూడకు, పై వేషాన్ని చూడకు, పై వేషాన్ని లక్ష్య పెట్టకు. మనుషులమైతే పైనున్న రూపాలను చూస్తాం, కానీ దేవుడైతే హృదయాలను చూసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒకరెనుక ఒకరిని 6 చూశాడు. 6 చూసేసరికి ఒక్కొక్కడు ఎత్తెత్తు బలంగా ఉన్నారు, కానీ ఏ ఒక్కరిని కూడా దేవుడు ఇష్టపడలేదు. అయ్యా ఎంతమంది అయ్యా నీ కుమారులు యెషయి అంటే? అయ్యా 7. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 6 ఉన్నారు. మరి ఇంకోటేడి?
అయ్యా వాడు అంత మామూలు మనిషి అయ్యా, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు? ఎక్కడ? అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడికి ఇంత అంతుంటాడు, వాడితో ఏం పని అన్నట్టుగా యెషయా మాట్లాడుతున్నాడు. లేదు 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 లేదు, అతను కూడా విలువ చూద్దాం, అతను కూడా పిలువ చూద్దాము అన్నప్పుడు ఇతను వెంటనే కబురు పెట్టి వెళ్ళి అతను తీసుకొచ్చి అతని ముందు నిలబెట్టారు. హల్లెలూయా. అతను చూసే చిన్నోడు, వీళ్ళందరూ బలాఢ్యులు, బలంగా ఉన్నారు. కానీ దావీదు వాళ్ళ అన్నదమ్ముల్లాగా లేడు. దావీదు అన్నలు కూడా చాలా బలమైన వారు, చాలా బలంగా ఉన్నారు, ఎత్తు పొడు బలంగా ఉన్నారు. కానీ ఈ దావీదు ఎలా ఉన్నాడు? చిన్నవాడు. ఎందుకలా ఉన్నాడు? ఎందుకలా ఉన్నాడు ఆయన? అరణ్యాల్లో ఉండేవాళ్ళు మీకు తెలియదు ఏముంది? అడవుల్లో ఉండేవాళ్ళు ఎంత సుందరంగా ఉంటారా అయ్యా? సెంటు కొట్టుకొని, పౌడర్లు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని చక్కగా మెరిసిపోతూ ఉంటారా? అడవుల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? చింపిన బట్టలు ఉంటాయి. ఎలా ఉంటారమ్మా అయ్యా? ఎలా ఉంటారు? చినిపోయిన బట్టలు ఉంటాయి, గడ్డం ఉంటుంది, మాసిపోయిన రీతి ఉంటారు, స్నానాలు సరిగా చేయరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే గుర్రె వాసనలు, మేక వాసనలు. అవునా కాదా? నిజం చెప్పండి. సాధారణంగా మరి ఇక్కడ పరిస్థితులు నాకు తెలియదు. కానీ మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ అడవుల్లో వాళ్ళు మేకలు గొర్రెలు మేపుతారు కదా, వాళ్ళు పాపం ఊర్లో సర్పంచ్ ఎవడు కూడా వాళ్ళు తెలియదు, ఊర్లో పెద్ద మనిషి ఎవడు కూడా వాళ్ళు తెలియదు. పొద్దున పోతారు, రాత్రి వస్తారు. పొద్దున అడవికి వెళ్తే రాత్రి వస్తారు. వాళ్ళకు ఊరి పరిస్థితులు కూడా వాళ్ళు తెలియవు. వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు చిన్న గోసి పెట్టుకొని, చినిపోయిన మాసిపోయిన బట్టలు పెట్టుకొని, గడ్డలను పెంచుకొని, జుట్ట ఈకారంగా వాళ్ళు స్నానాలు చేయరు, ముఖం ఈకారంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? పొద్దు నుంచి రాత్రి దాకా అడవుల్లో ఉంటారు. అడవుల్లో ఉండే వాళ్ళు శుభ్రంగా ఉంటారా అయ్యా? ఎలా ఉంటారు? వికారంగా ఉంటారు. ఇతను వచ్చాడు, మరి ఏడయ్యా అతనంటే ఇతను అజాగు ఇతనే చిన్నోడు ఈడంటే, అవునా ఇంత చిన్నోడు ఎందుకు పిలిచాడు? ఇతను మా కొడుకులు చాలా బలంగా ఉన్నారు కదా, దేవుడు అనుకుంటే బలంగా ఎత్తు పొడుగు ఉన్నాను అనుకుంటాడు. కానీ వీడు గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో ఉంటాడు, వీడికి ఏం తెలుసు? వీనెందుకు అనుకుంటాడు? ఎన్నుకుంటాడు దేవుడు అని తండ్రి అనుకుంటున్నాడు. కానీ దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయి? ఎవరి మీద ఉన్నాయి? చిన్నోని మీద ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మ, దాని కింద వాక్యం చదవండి. పిల్లలు పంపించి వెరీ గుడ్. అతను ఎలాంటి వాడు? ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతను రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఏం చేశాడు? బలాదులను తీసుకొచ్చాడు. కానీ దేవుడు కోరుకున్నవాడు ఎక్కడున్నాడు? అరణ్యాలలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. రైట్, గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో ఉన్నాడు. మీకు ఒక మాట తెలుసా అండి? గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో ఉండే వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు కదండి? చాలా అమాయకంగా ఉంటారు. కానీ ఈ అడవుల్లో ఇతను ఎలా ఉన్నాడంటే, మీకు ఒక మంచి విషయాలు గుర్తు చేస్తారు ఈరోజు నేను. ఈ అడవుల్లో ఉన్న ఈ వ్యక్తి చక్కటి పాటలు పాడే వ్యక్తి. ఎవరండి? దావీదు. ఎవరు? దావీదు చిన్నోడే కానీ అరణ్యంలో గమ్మున లేడు, నిశ్శబ్దంగా లేడు. చక్కటి వాయిద్యాలు వాయించగలిగినటువంటి నేర్పు అతని దగ్గర ఉంది, ఆ తలాంత్ అతని దగ్గర ఉంది. చక్కటి అనుభవం అతనికి ఉంది. ఎవరితో? దేవునితో గొప్ప అనుబంధం ఉంది దావీదుకి. దేవునితో గొప్ప సంబంధం ఉంది దావీదుకి. తన అన్నలు ఉన్నారు కానీ వాళ్ళకి దేవునికి సంబంధము లేదు. వాళ్ళు ఈ లోకంలో చూస్తే చాలా శూరులుగా, యుద్ధ శూరులుగా, బలంగా కనబడుతున్నారు. కానీ దేవుడు వారితో లేడు. ఈ కుమారుడు చిన్నవాడు, తల్లిదండ్రులు పట్టించుకోరు, తండ్రి పట్టించుకోరు, అన్నదమ్ములు పట్టించుకోరు. ఎందుకు? వీళ్ళము యుద్ధ శూరులు అయితే తండ్రికి ఇష్టం. కానీ వీడు గొర్రెలు మెట్టడం కోసం తండ్రికి ఎందుకు ప్రేమ ఉంటుందండి? ఉంటుందా? గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడ పిచ్చోళ్ళగా అడవులలో ఉంటాడు. ఈ తండ్రి కొడుకులు ఎలా ఉంటారు? యుద్ధ శూరులు కాబట్టి
ఈ యుద్ధశూరుడైన తండ్రి కూడా కుమారుల మీద, ఆ 6 కుమారుల మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఈ చిన్నోడి మీద లేదు. ఎందుకు? వాడు గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి. గమనించండి. కానీ ఏ తండ్రి అయితే కుమారుని కాదనుకున్నాడో అతని మీద దేవుని యొక్క సన్నిధి ఉంది. హల్లెలూయా. దేవునితో దావీదుకి మంచి సహవాసం ఉంది. దేవుడు దావీదుకి దేవునికి మంచి అనుబంధం ఉంది. అరణ్యాలలో వాయిద్యాలు వాయించుకుంటూ, వీణలు వాయించుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉంటాడు దావీదు. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటాడు, దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ అరణ్యాల్లో గొర్రెలు మేపుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాడు దావీదు. ఎక్కడ? అడవులలో, అడవిలో. వీళ్ళు అన్నలందరూ శూరులే కానీ, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కానీ వాళ్ళకి దేవునికి ఎటువంటి సంబంధము లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. అతను ఎలాంటి వాడంట? చదువున్న మాటమ్మా. అతను ఎలాంటి వాడు? అతను ఎలాంటి వాడు? ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడు. హల్లెలూయా. ఎర్రని వాడు. చాలా గమనించాలండి ఈ మాట. ఎర్రని వాడు దేనికి సాదృశ్యము? ఎర్రని వాడు దేవుని రక్తానికి సాదృశ్యము. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను చూపిస్తున్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఇతను ఎలాంటి వాడు? ఎర్రని వాడు. రెండోది చక్కని వాడు, అంటే మంచి సుందరుడు. యేసుప్రభు ఎలాంటి వాడండి? యేసుప్రభు ఎలాంటి వాడు? సుందరుడు. యేసయ్య కూడా అందగాడు. అతను చాలా చక్కటి స్వరూపంతో జన్మించాడు. మూడో మాట ఏందమ్మా? చక్కని కళ్ళు, నేత్రములు కలిగిన వాడు. చక్కని నేత్రములు దేనికి సాదృశ్యములు? అందానికి సాదృశ్యము కాదు. అవన్నీ కూడా అతను చూసే చూపు పవిత్రమైన చూపు. హల్లెలూయా. అతని నేత్రములు చక్కటి నేత్రములు అంటే అర్థం ఏంటి? కనికరం కలిగిన చూపు ఉంది ఆ చూపులో. దావీదు కళ్ళలో ఏముంది? దావీదు కళ్ళలో ఏముంది? దయగల చూపు ఉంది. దావీదు కళ్ళలో ఏముంది? ప్రేమ కలిగినటువంటి చూపు ఉంది. దావీదు కళ్ళలో ఏముంది? కనికరము, దయ, ప్రేమ కలిగినటువంటి నేత్రములు అవి. అందుకే చక్కని నేత్రములు కలిగిన వాడు. హల్లెలూయా. అతను ఎర్రని వాడు. ఎలాంటి వాడు? ఎర్రటి వాడు. మరి చక్కటి నేత్రములు గలవాడు, ఎర్రని వాడు. మరి అరణ్యాల్లో ఉండేవాడు శుభ్రంగా ఉండరు, పవిత్రంగా ఉండరు, పరిశుద్ధంగా ఉండరు. కానీ అతని రూపం వర్ణిస్తే అతన్ని చక్కటి ఎర్రటి వాడు. అతని నేత్రములు చక్కటి నేత్రములు కలిగిన వాడు. అతను ఎలాంటి వాడు? సుందరుడు. మంచి స్వరూపం ఉంది ఆయనకి. కానీ పైన ఏమంటున్నాడు? దానిపైన ఏమంటున్నాడు? నేను పై వేషాన్ని చూసేవాని కాదు. నేను పై వేషాన్ని చూసేవాని కాదు. ఈ దావీదులో ఏమున్నాయి? మంచి కనికరంగా చూపు ఉంది ఇతని కన్నుల్లో. దావీదు కన్నుల్లో ఏముందమ్మా? కనికరము, దయ కలిగినటువంటి కనులవి, కృప కలిగినటువంటి కనులవి, దయను చూపించే నేత్రములు దావీదు నేత్రములు. అతని కలరు దేవుని రక్తాన్ని చూపించే రంగు. అతని రంగు. యేసు ప్రభు రక్తం ఎలాంటిది? నల్లడిదా? ఎలాంటి రక్తం అది? దేవుని రక్తము ఎర్రనిది. ఆయన కలర్ ఏం కలరు? ఎర్రని రూపం కలిగినవాడు. మూడవది సుందరుడు. సుందరుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా గమనించాలి ఈ మాట. అరణ్యాల్లో ఉంటూ, అడవుల్లో ఉంటూ, గొర్రెలు మేపుకుంటూ ఉంటూ, దేవునితో చక్కటి సహవాసం కలిగిన వాడై, దేవునితో చక్కటి సాన్నిధ్యం కలిగిన వాడై, దేవునితో చక్కటి ప్రార్థన విజ్ఞాపన కలిగిన వాడై అడవుల్లో ఉంటూ దేవునికి దగ్గరగా ఉన్నాడు ఈ దావీదు.
కానీ అలాంటి వాడిని చూశాడు, సమూయేలుకు చెప్పాడు, సమూయేలా యెషయా కుటుంబం దగ్గరికి వెళ్ళు, నేను ఒకరిని ఎన్నుకున్నాను, అతనికి దగ్గరికి వెళ్ళి అతన్ని నువ్వు అభిషేకించు. కింద చదవండి మా మాట. అప్పుడేమంటున్నాడు, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవుగా. చాలమ్మా, ఎవరితో అంటున్నాడు ఈ మాట? అయ్యా ఇప్పుడు వచ్చాడు కదా, 6గురిని పక్కన పెట్టావు కదా, ఇప్పుడు వచ్చినోడు చిన్నోడు ఎవడైతున్నాడో ఆ చిన్నోడు నువ్వేం చేయి, ఇప్పుడు అభిషేకించు. హల్లెలూయా. నేను ఎన్నుకున్నవాడు వీడే, ఇతనే నేను ఎన్నుకున్నాను. తండ్రి ఏమనుకున్నాడు, యెషయి, అరే వాడు మామూలు మనిషి కదా, వీరు కదా యుద్ధశూరులు, వీళ్ళని ఎన్నుకోవాలి కదా దేవుడు, వాని ఎన్నుకోవడం ఏంటని అతను ఆశ్చర్యపడ్డాడు. కానీ అతని హృదయము దేవుని హృదయంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. హల్లెలూయా. అప్పుడు అంటాడు, చదవండి అమ్మా, ఇతను నేను నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలముఖమును తీసి వారి సహోదరుల ఎదుట వానిని అభిషేకించెను. వాని ఎదుట యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది దావీదు మీదికి. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త, ఎప్పుడు చేత దేవుని చేత రాబడినటువంటి, దేవుని చేత పంపబడినటువంటి సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దేవుని తైలముతో ఇతను అభిషేకించాడో, దేవుని ఆత్మ బలముగా ఈ దావీదు మీదికి దిగి వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి చాలా జాగ్రత్తగా. దేవుని ఆత్మ బలముగా దిగి రావాలని మీదికంటే నీ హృదయము, నీ జీవితము, నీ విశ్వాస జీవితము దేవునితో పూర్తి దగ్గర సంబంధం కలిగిన వారే ఉండాలి మనమందరం. నీ ప్రార్థన జీవితము, నీ యొక్క విశ్వాస జీవితము దేవునితో అంటగట్టబడిన వారై ఉండాలి. నువ్వు దేవునితో గొప్ప సాన్నిధ్యం కలిగి ఉండాలి. అది సహవాసము దేవునితో ఉంటే దేవుని అభిషేకము నీ మీద వచ్చి ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అభిషేకము నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావు తెలుసా? దేవుడిని అభిషేకించిన తర్వాత ప్రార్థనలోను, సహవాసములోను, దేవుని వాక్యములోను సంపూర్ణంగా దేవునితో సంబంధం కలిగి ఉంటే దినదినము నువ్వు అభివృద్ధి పరచబడుతూ దేవునికి ఇంకా దగ్గరగా నువ్వు చేర్చబడతావు. ఒకవేళ దేవుని అభిషేకం పొందుకొని దేవుడు చెప్పిన రీతిలో నువ్వు జీవించకపోతే సౌలు పరిస్థితి ఏమైంది? దేవుని ఆత్మ అభిషేకము వెళ్ళిపోయి వెంటనే దురాత్మ వచ్చి వాళ్ళ మీద అలాగా ఏమైపోయినాడు? దుర్మార్గుడైపోయాడు. సౌలు ఏమైపోయాడు? దుర్మార్గుడు తయారైపోయాడు. దేవుని ప్రేమన దేవుని బిడ్డలారా, మీ మీద దేవుని అభిషేకము దిగి వస్తుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. దేవుని అగ్ని అభిషేకము పరలోకం నుండి వచ్చి దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ప్రతి వాళ్ళ మీద వాలుతాడు. విభాగింపబడిన నాలుకల ద్వారా దేవుని యొక్క ఆత్మచేత మిమ్మల్ని అందరినీ అభిషేకిస్తాడు. సిద్ధమేనా? సిద్ధమైన చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? సిద్ధమను హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో దేవుని అడుగుదాం. ఆ రోజు సమూయేలు దావీదుని అభిషేకించిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి వారిని తన అగ్ని చేత అభిషేకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడినట్టయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకు ఏకీభవించుదాం. దేవుడు ప్రతి వాళ్ళని అభిషేకించి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకున్న ఎవరు సమయాన్ని వృధా చేయొద్దు. దయచేసి త్వరితముగా దేవుని సన్నిధిని మీరు ఆస్వాదించండి. దేవుని శక్తిని మీరు ఆస్వాదించండి. దేవుడిచ్చిన సమయాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని అభిషేకం తలపైన కొంగులు వేయండి. మీ బైబిల్ కింద పెట్టండి. 2 చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకోండి. దేవుని వైపు చూద్దాం. నీ కళ్ళు మూయబడి ఉండాలి. నీ మనోనేత్రములు తెరవబడి ఉండాలి. నీ మనోనేత్రములు దేవుని వైపు చూస్తూ ఉండాలి.
హృదయముతో దేవుని చూడు, హృదయముతో దేవుని చూడు. దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని కమ్ముకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి వారిని తాకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి వారిని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన పరిశుద్ధాత్మ తైలముతో ప్రతి వారిని అభిషేకించాలని దేవుడు ఆశ కలిగి ఉంటుండగా, నీ కళ్ళు మూసుకున్న నీవు మనోనేత్రములు తెరిచిన ధరవై నువ్వు నోరు తెరిచి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, దేవా దేవా దైవమా మా మధ్యలో దిగిరా నాయనా, దేవా నన్ను కమ్ముకో, దేవుడా నన్ను ఆవరించు, దేవా నన్ను కమ్ముకో, పరిశుద్ధాత్మ దేవా నన్ను దిగిరా, నా మీదికి దిగిరా, పరిశుద్ధాత్మ తైలముతో నన్ను అభిషేకించు. నోరు తెరువు తల్లి, నోరు తెరిచి దేవుని ఆత్మని పొందుకోవాలనుకున్న ఆశ కలిగి ఉన్న నీవు, దేవుని చేత అభిషేకించబడాలని ఆశ కలిగి ఉన్న నీవు, దావీదుని అభిషేకించినటువంటి దేవుడు సమూయేలు ద్వారా దేవుని ఆ యొక్క అభిషేకాన్ని పొందుకున్న దావీదు ఏ రీతిగా అయితే సిద్ధపాటు కలిగి ఉన్నాడు, నువ్వు అలాగే సిద్ధపాటు కలిగి ఉంటే, అలాగే సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి, అంగలార్చు, అంగలార్చు. దేవా నా మీదికి దిగిరా నాయన, దేవా నీ ఆత్మని నా మీద కుమ్మరించు, దేవా దేవా నీ అగ్ని నా మీదికి దిగిరా, నీ తైలము చేత నన్ను అభిషేకించు నాయనా. నేను సిద్ధపాటు కలిగిన హృదయముతో నీ వైపు ఎదురు చూస్తున్నాను నాయనా, నా మీదికి దిగిరా దేవా అని నోరు తెరిచి నువ్వు దేవుని అడగాలి. తల్లి ప్రేమల తండ్రి, అయా నువ్వు నోరు తెరవాలి, నువ్వు నోరు తెరవాలి. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే, నువ్వు నిశ్శబ్దంగా నోరు మూసుకుని ఉంటే దేవుని ఆత్మ నీ దగ్గర దాటిపోతుంది. నేను దాటిపోయి నీ పక్క వారి మీద దేవుడు ఆ అభిషేకము నీ పక్క వారి మీదకి వెళ్ళిపోతుంది, ఆ ఆత్మ నీ పక్క వారి మీదకి వెళ్ళిపోతుంది, పక్క వారిని దర్శిస్తాడు నీ దేవుడు. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధి నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేయించున్నాడు, మన మధ్యలో నివాసము చేస్తున్నాడు, ప్రతి వారిని తాకుతున్నాడు, ప్రతి వారిని అభిషేకిస్తున్నాడు. సమయాన్ని వృధా చేసుకోకు తండ్రి, నా ప్రేమన తల్లి, దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకు. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని ఆస్వాదించు. దేవుని సన్నిధిని కోరుకో, దేవుని అభిషేకాన్ని కోరుకో. నోరు తెరువు తండ్రి, అయ్యా నోరు తెరుచు నాయన, నోరు తెరుచు నాయన, నోరు తెరువయ్యా. అమ్మ నోరు తెరువు, నోరు మూసుకోకు. ఈ సమయంలో దేవుడు నిన్ను అభిషేకిస్తే నీ కుటుంబం అంతా దీవించబడుతుంది. నువ్వు నోరు తెరిస్తే దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుంది. నువ్వు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఈ సమయంలో దేవుని తైలము నీ మీద పోయబడుతుంది. పరిశుద్ధాత్మ తైలము చేత ప్రతి వారిని అభిషేకిస్తున్నాడు. చేతులెత్తు, చేతులెత్తు తల్లి, తండ్రి, దేవుని అడుగు, దేవుని అడుగు. దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, దేవుని అభిషేకము దిగి వస్తుంది నీ మీదికి. నోరు తెరువు, నోరు తెరువు, పొందుకో, దేవుని అభిషేకాన్ని పొందుకో. తండ్రి ప్రియమైన తల్లి, దేవుని అభిషేకాన్ని పొందుకో. నీ మీద కుమ్మరిస్తున్నాడు, నీ మీద కుమ్మరిస్తున్నాడు, నీ మీద ప్రోక్షించబడుతుంది దేవుని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక తైలము ప్రతి వారి మీద కుమ్మరించబడుతుంది. ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోవద్దు. నోరు తెరువు, నోరు తెరువు తల్లి, తండ్రి, నా ప్రేమ తండ్రి, నోరు తెరువు. అయ్యా నన్ను కమ్ముకో, దేవా నన్ను కమ్ముకో, యేసయ్యా
నా మీద దిగిరా నాయనా, నీ తైలాభిషేకము నా మీద కుమ్మరించు దేవా, నా మీద కుమ్మరించు దేవా, నా మీద కుమ్మరించు నాయనా, నన్ను అభిషేకించు దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని యేసు నామములో అభిషేకించబడును గాక. అభిషేకించబడును గాక. దేవుని సన్నిధి అగ్ని కుమ్మరించబడును గాక. ప్రతి వారిని తాకబడుదురు గాక. ప్రతి వారి మీద దేవుని అగ్ని అభిషేక తైలము కుమ్మరించబడును గాక. రియా బాషారక బాబావత్య, నోరు తెరువు తండ్రి, అయ్యా నోరు తెరువు. దేవుని శక్తిని ఆస్వాదించు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. దేవుని అగ్ని అభిషేకము నిన్ను కుమ్మరిస్తుంది నీ మీద. నోరు తెరువు. అయ్యా నన్ను కమ్ముకోని అయినా, అయ్యా నన్ను కమ్ముకో. నీ అభిషేకం నా కుమ్మరించు ప్రభువా. తైలాభిషేకం నా మీద రావాలని ప్రభువా, నా మీద దిగి రావాలి తండ్రి. నన్ను కమ్ముకో తండ్రి, నన్ను ఆవరించు తండ్రి, నన్ను ఆవరించు తండ్రి, నన్ను ఆవరించు తండ్రి. నా మీద దిగిరా తండ్రి, నా మీద దిగిరా తండ్రి. నీ తైలాభిషేకం నా మీద కుమ్మరించు, నీ రక్తము నా మీద కుమ్మరించు, నీ ఆత్మ చేత నన్ను కుమ్మరించు. పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను కమ్ముకో. రియా బాషారా బాబా ది హోరియరా బాబా. ఓ హో హో హో. Touch me, Jesus, in the name of Jesus. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి బిడ్డ తాకబడును గాక. ప్రతి బిడ్డ ముట్టబడును గాక. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ తాకుదల కలుగును గాక. ప్రతి వారి మీద నీ అభిషేకం కుమ్మరించబడును గాక. ఓ రియా బాషారా బాబా వదియా, ఓ రియా బాషారా బాబా వదియా హోలియరా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరలోకమందున మా తండ్రి, ప్రతి బిడ్డను మీరు తాకినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ముట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు తాకినందుకు నీకు స్తోత్రం. మీ పరలోకపు అగ్ని చేత మీరు ఎంతమంది బిడ్డల్ని మీరు అభిషేకించారో ప్రతి వారిని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు నీ కోసం ఆశ కలిగి ఉన్నారు, ఎంతమంది బిడ్డలు నీ శక్తిని కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతమంది బిడ్డలు నీ అభిషేకం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ప్రతి బిడ్డను నువ్వు ముట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను నువ్వు తాకినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డని నీ అగ్ని అభిషేకము చేత నువ్వు అభిషేకించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి ఉన్నారు, వారందరి మీద నీ పరిశుద్ధాత్మ తైలాభిషేకం ప్రతి బిడ్డ మీద తల మీద మీరు పోస్తున్నారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. అలా మొదలుకొని అరికాలు వరకు ప్రోక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నేను. ప్రోక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఇష్టపడి వచ్చారు ప్రతి బిడ్డ మీదకి, మీరు ప్రేమించి వచ్చారు ప్రతి బిడ్డ మీదకి, నీ ఆత్మతో ప్రతి బిడ్డను మీరు తాకారు ప్రభా, మీకు స్తోత్రాలు. నీ అగ్ని అభిషేకం మీరు కుమ్మరించారు ప్రభా, మీకు స్తోత్రాలు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. మీరు కుమ్మరించిన మీ ఆత్మ అభిషేకాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇక నుండి వారు నూతన బలము పొందుకున్న వారై